బాక్స్ కంప్లైంట్ సినిమా స్టోరీ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా మంచి మాస్ హిట్ అండి. అసలు చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా ట్విస్ట్లు, ఫైట్ సీన్లు, డాన్స్ సీక్వెన్స్లు. ఆ ఊరసి 4 సినిమాలు చేయదు ఇంకా దబ్బిడి వాయించి పాడేసాడు అక్కడ బాలబాబు. ఈ అమ్మ ఏంటండి బాబు, మ్యాన్స్ నోస్ ఉంటే మనోడు ఆపలేము. అసలు మ్యాన్స్ నోస్ బ్రాండ్ ఒక్క క్వార్టర్ తాగాడంటే బాలబాబుని ఆపలేము. అసలు ఒక చిన్న పాప క్యారెక్టర్ కానీ, ఆ సినిమా కథ నరేట్ చేయడం విధానం కానీ ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా చూసినంత వరకు కూడా నందమూరి అభిమానులు ఎవరైనా సరే గర్వంగా మంచిగా మేసాలకు సంపెంగను రాసుకుని 14వ తారీఖు మేసం తెప్పచ్చు అనమాట. చాలా మాస్ హిట్. అండ్ బీజిఎం అయితే మాత్రం తమన్ గారు ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా ఎఫెక్ట్ పెట్టేశారు. 2-3 బాక్సులు గురుకులు ఆడేస్తున్నాయి. ఆల్రెడీ చెప్పారు తమన్ గారు, ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే థియేటర్లు చేయించుకోండి అని. అది ఎటకారంగా తీసుకున్నాం కానీ ఆ కొట్టిన బీజిఎంస్ కి నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఓవరాల్ గా అండ్ మ్యాగీ చేస్తూ ఫైట్ చేయొచ్చు, అంటే తొడగొట్టి ట్రైన్ ఆపొచ్చు. మన బాలయ్య బాబు గారు చేయగలరు, ఎవరు చేయలేరు. అలాగా అంటే ఏంటంటే అది ఆయనకే అది ఏది చేసిన ఆ స్టైల్ వేరనమాట. తమిళనాడులో రజనీకాంత్ గారు అయితే తెలుగులో మన అలాంటి ఫోన్లు ఇసరడం కానీ, మైకులు ఇసరడం కానీ, లేదంటే మ్యాగీతో ఫైట్లు చేయడం కానీ, మ్యాన్స్ నోస్తో ఫైట్ చేయడం కానీ అది బాలయ్య బాబు గారితో సాధ్యం. డైలాగులు అయితే మాత్రం గట్టిగా ఉన్నాయండి. ఎంత ఎక్స్పెక్ట్ చేశారో అంత ఉంటుంది. అండ్ ప్రతి సినిమాలోనూ ప్రతి ఫైట్లోనూ ఒక వేరియేషన్స్ ఉంటాయి కదా. ఇందులో కథలోంచి ఫైట్లు పడతాయి కానీ ఊరికినే ఫైట్లు పెట్టలేదు, లేదా ఊరికినే సాంగ్లు పెట్టేసి పనికిరాని డైలాగులు అనవసరంగా పెట్టలేదు. ఒకటే బాలయ్య బాబు గారికి కొంతమంది యాదవుల పేర్లు అర్థం అవ్వవు, అవి అసలు తెలియదు. ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓవరాల్గా సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది.